దక్షిణ సింహద్వారం ఉంది. దక్షిణ సింహద్వారం ఇది దక్షిణ సింహద్వారం. ఈ దక్షిణ సింహద్వారం ఉన్నటువంటి వాళ్ళు స్టెప్స్ ఎక్కడ వేసుకోవాలి? అవకాశం ఉంటే ఆగ్నేయంలో వేసుకోవచ్చు, ఆగ్నేయంలో వేసుకుంటానికి 99% అవకాశం ఉండదు. దక్షిణ సింహద్వారం ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయానికే మనకి ఎంట్రన్స్ వస్తుంది గనక ఎంట్రన్స్కి స్టెప్స్ అడ్డమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే మెయిన్ గేటు దగ్గరికి వచ్చేసరికి కూడా కాంపౌండ్లో నుంచి బయట నుంచి లోపలికి రావడానికి కాంపౌండ్ వాల్ పెట్టడం జరుగుతుంది. అందులో నుంచే వెహికల్స్ రావాలి. సో ఇది అడ్డం అవుతుంది. ఇలా ఆగ్నేయానికి వేసుకుంటానికి అవకాశం లేనటువంటి వ్యక్తులు ఇదిగో ఇక్కడ నైరుతిలో వేసుకోవాలి. ఈ గోడ పరిధి దాటకుండా, అంటే ఇంటి యొక్క గోడ దాటకుండా ఈ కాంపౌండ్ వాలుని కానీ ఇంటి గోడని కానీ ఆనుకోకుండా స్టెప్స్ వేసుకోవచ్చు. ఇందాక ఇటు తూర్పు ఆగ్నేయానికి చెప్పినట్లుగా, తూర్పు భాగానికి చెప్పబడినట్లుగా ఆగ్నేయం దిక్కుకి ఇది తూర్పు అనుకున్నప్పుడు ఇది ఈశాన్యం అవుతుంది. ఇందాక ఇక్కడ అనువుగా ఉంటుంది కదా అని మీకు రాసి చూపించడానికి ఇక్కడ వేయటం జరిగింది. ఇది ఆగ్నేయం ఇక్కడ రావాలి. తూర్పు ఆగ్నేయాన్ని ఆనుకోకుండా, దక్షిణ ఆగ్నేయాన్ని ఆనుకోకుండా, కాంపౌండ్ వాళ్ళని ఆనుకోకుండా రావాలి. అప్పుడు తూర్పు ఆగ్నేయానికో దక్షిణ ఆగ్నేయానికో ఆ మెట్ల కింద మీరు ఇది వేసుకోవటానికి అవకాశం కుదురుతుంది. టాయిలెట్ లాంటిది. దక్షిణం దగ్గరికి వచ్చేసరికి ఆగ్నేయానికి కుదరదు కనుక ఇటు నైరుతిలో వేసుకుంటున్నాం. ఇక్కడ స్టెప్స్ కింద వేసుకున్నట్లుగా టాయిలెట్ ఇక్కడ నైరుతికి గనక మెట్లు వేసేటట్లయితే పొరపాటును కూడా దాని కింద టాయిలెట్ తీసుకోకూడదు. ఎందుకంటే అక్కడ గుంత ఏర్పడుతుంది. మళ్ళీ ఆ పిట్టంతా బయటకు పోవటానికి మళ్ళీ డ్రైనేజీ కనెక్షను, లేకపోతే సెప్టిక్ ట్యాంక్ కనెక్షను, ఇంకేదేదో తీసుకోవటం జరుగుతుంది. ఒకవేళ కాంటు బట్టై వెయ్యవలసి వస్తే ఇటు డ్రైనేజీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఫెసిలిటీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నైరుతి నుంచి ఇదంతా కూడా ఇలా పైప్ కనెక్షన్ తీసుకొని ఇక్కడికి ఆగ్నేయానికి కలుపుకుంటాం కనుక ఇది బాగా ఎత్తసరిగా భూ లెవెల్ కన్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అన్నిటికన్నా ఈశాన్యం పల్లం ఉండాలి. ఈశాన్యం కన్నా కొద్దిగా ఆగ్నేయం ఎత్తుండాలి. ఆగ్నేయం కన్నా వాయవ్యం కొద్దిగా ఎత్తుండాలి. వీటన్నింటికన్నా నైరుతి బాగా ఎత్తుండాలి. భూ లెవెల్ కన్నా కూడా, ఫ్లోర్ లెవెల్ కన్నా. అలా ప్లాన్ చేసుకొని కట్టవచ్చు. ఇది పొరపాటున మళ్ళీ ఇటు కాంపౌండ్ వాళ్ళని ఆనించి కానీ లేక ఇంటి యొక్క గోడను ఆనించి కానీ ఆ స్టెప్స్ నిర్మాణం చేసుకొనకూడదు. ఇంకో ప్రధాన అంశం, ఎటు మెట్లు వేసినా ఎటుకి మనం ఎక్కినా అల్టిమేట్గా కిందకి దిగేటప్పుడు ల్యాండింగ్ పొజిషను నార్త్ కన్నా దిగాలి, ఈస్ట్ కన్నా దిగాలి. సౌత్కి కానీ వెస్ట్కి కానీ ల్యాండింగ్ పొజిషన్ ఉండకూడదు. కిందకి దిగటం, ఇప్పుడు మనం పైకి ఎక్కాం, ఆఫీస్కి వెళ్తున్నాం, డైరెక్ట్గా కిందకు వచ్చాం. నువ్వు ఎన్ని మెలికలన్నా తిప్పుకో, ఇటు నార్త్కి దిగాలి ఎండింగు, లేదా ఇటు ఈస్ట్కి దిగాలి ఎండింగు. సౌత్కి దిగటం కానీ, పొరపాటున నైరుతికి దిగటం కానీ, పడమటకి దిగటం కానీ కూడదు. ఎక్కడ టాయిలెట్స్ వేసుకున్నా కూడా ప్రధానంగా మన ఫేస్ సూర్యుణ్ణి ఉత్తర భాగంలో ఈశానుణ్ణి రుద్రుణ్ణి చూస్తూ మనం టాయిలెట్కి వెళ్ళరాదు. అనగా సూర్యోదయం ఇటు అవుతుంది. ఇప్పుడు నాకు ఎదురుగా కెమెరా ఉంది, ఆ కెమెరానే సూర్యుడు అనుకుందాం, ఇలా కూర్చొనకూడదు. లేకపోతే ఇది నార్త్ అనుకుందాం, ఇలా కూర్చొనకూడదు. అనగా మనం సూర్యుడిని చూస్తూ టాయిలెట్కి వెళ్ళటం, రుద్రుణ్ణి చూస్తూ టాయిలెట్కి వెళ్ళటం పనికిరాదు. మరి ఎటు చూడాలి? దక్షిణాన్ని చూస్తూ కూర్చోవాలి. అనగా మన వీపు భాగం ఇటు ఈస్ట్కి కానీ నార్త్కి కానీ వెళ్ళాలి. సౌత్ను చూస్తూ కూర్చున్నప్పుడు వీపు భాగం నార్త్ను చూస్తుంది, ఇటు వెస్ట్కు కూర్చున్నప్పుడు వీపు భాగం ఇటు సూర్యుడిని చూస్తుంది. అంతేగాని మన అంగస్థానములు కనిపించేటట్లుగా సూర్యుడికి రుద్రుడికి కూర్చొనకూడదు అనబడేటువంటిది సాంప్రదాయం. ఆ కమౌట్ని మార్చుకోవాలి ఆ అవకాశాన్ని బట్టి. ఈస్ట్ కూర్చోకుండా, నార్త్ కూర్చోకుండా. ఆ జాగ్రత్తలు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో, ఇవన్నీ కూడా సున్నితమైనటువంటి పాయింట్లు.
ప్రతి ఒక్కళ్ళు అపార్ట్మెంట్ చూడటానికి వెళ్ళారు, గమనించండి. ఏం చూస్తాం? సిద్ధాంతులైనా సహా వచ్చి చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? సింహద్వారం ఎక్కడుంది, ఎన్ని డిగ్రీస్లో ఉంది, ఈస్ట్ ఎక్కడుంది, కిచెన్ సక్రమంగా ఉందా లేదా, లేకపోతే బెడ్రూమ్ సక్రమంగా ఉందా లేదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ సక్రమంగా ఉందా లేదా, వాష్రూమ్ ఎటుందని తొంగి చూస్తాను తప్ప ఆ కమౌట్ ఎక్కడుంది, ఆ వాష్రూమ్ అసలు ఆ టాయిలెట్ అసలు ఏ దిక్కుకి వెళ్ళింది, మనం ఎటు చూస్తూ కూర్చుంటున్నాం అనబడేటువంటిది పరిశీలనాత్మకంగా చూడరు. దాన్ని వదిలిపెట్టేస్తున్నారు. అంతా బాగానే ఉందండి, లేకపోతే దానికి ఇదిగో ఇది చెయ్యండి అది చెయ్యండి అని. అంటే మందుల షాపులు ఉన్నాయి కదా, మెడిసిన్ ఉంది కదా, నివారణలు లేవా అంటే అన్నిటికీ నివారణలు ఉన్నాయి. ఎప్పుడు నివారణ? మెడికల్ షాప్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు కదా, నాకేం భయం అని రోగం శరీరానికి తీసుకొచ్చుకున్న చందం. హాస్పిటల్స్ ఉన్నాయి, లేకపోతే మనకి ఈనో ప్యాకెట్లు ఉన్నాయి ఇవాళ, లేకపోతే ప్యాంటాక్ 40 ఉంది, గ్యాస్కి బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఇంకా 100 రకాల మందులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు 5 మిరపకాయ బజ్జీలు తినేసి 2 ట్యాబ్లెట్లు వేసుకున్న చందం. అలా నివారణలు ఉన్నాయి కదా అని దోషములు ఉన్నటువంటి గృహం కొనుక్కున్నట్టు. కాంటుబట్టు అయినప్పుడు ఈ గ్యాస్ ఎంట్రానమర్ దగ్గరికి వెళ్తాం, మెడిసిన్స్ తెచ్చుకుంటాం, వాడుకుంటాం, తప్పని పరిస్థితి. అలా కాంటుబట్టు సిచ్యుయేషన్ ఉన్నటువంటి దానికి పడగొట్టడానికో కట్టడానికో అవకాశము లేనటువంటి వాటికి తాత్కాలికంగా టెంపరవరీ క్యూర్ కింద రెమెడీస్కి వెళ్ళాలి తప్ప, రెమెడీ ఉన్నది కదా అని దోషములతో కట్టుకోవటం, దోషములను నెగ్లెక్ట్ చేయటం అనబడేటువంటిది స్వయంకృతాపరాధం అవుతుంది. స్వయంకృతాపరాధం అనుభూయతాం కర్తవ్యతామని మహాశ్వేత వృత్తాంతం కాదంబరి అనబడే గ్రంథంలో మహాశ్వేత వృత్తాంతంలో పరమేశ్వరుడు అంటాడు మహాశ్వేతతో, ఇది కావాలి అని తప్పు చేసిన వాడికి, ఇది తప్పు అని తెలిసి చేసేటువంటి వారికి, పెద్దలు ఇది తప్పు అని చెబితే మార్చుకోనటువంటి వారికి కర్మఫలం వెంటే ఉంటుంది తప్ప దైవానుకూల ఫలం వెంట రాదు. ఇది నిర్ణయాత్మకమైనటువంటి సబ్జెక్టు. అలా ఒకవేళ పశ్చిమ సింహద్వారం కలిగినటువంటి వారు సోపానాలు ఎక్కడ పెట్టుకోవాలి? పశ్చిమ నైరుతికి పెట్టుకోవచ్చు, వాయవ్యానికి కుదరదు. ఎందుకనంటే పడమట సింహద్వారం పడమట ఇల్లు కట్టేటువంటి వారు ఇటు వాయవ్యానికే ఎంట్రన్స్ పెడతారు. పడమట నైరుతి ఎంట్రన్సు చాలా మోస్ట్ డేంజరు. డైరెక్ట్ వెస్ట్ ఎంట్రన్సు కరెక్ట్ కాదు, పడమట వాయవ్యానికే రావాలి. పడమట వాయవ్యానికి వచ్చినప్పుడు ఇక్కడ వాయవ్యం వైపు మెట్లు వేసుకోవటానికి అవకాశం ఉండదు, కనుక నైరుతిలో మెట్లు వేసుకోవాలి. ఈ నైరుతి మెట్లు అనబడేటువంటిది కాంపౌండ్ వాళ్ళని ఆనకుండా, ఇంటి గోడలను ఆనుకోకుండా రావచ్చు. అక్కడ కూడా టాయిలెట్ వేయవలసిన పరిస్థితి వస్తే స్టెప్స్ ఉన్నప్పుడు ఇటే దిగుతాము. ల్యాండింగ్ నార్త్కు ఉంటుంది కనుక, బాగా డౌన్ నార్త్కు వస్తుంది కనుక వాయవ్యం వైపు మీరు వేయటానికి అవకాశం ఉండదు, నైరుతికి వేయవలసి వస్తుంది. నైరుతికి వేయవలసి వస్తే ఇందాక దక్షిణ నైరుతిలో టాయిలెట్ ఎలా వేసుకోవటం చెప్పిందో అలా వేసుకునే వాళ్ళ పరిస్థితి వస్తుంది, దాన్ని గమనించుకోవాలి. ఒకవేళ ఇల్లు పెద్దదయ్యి అంటే ఒక 70 అడుగుల వెడల్పు ఉందనుకుందాం, ఒక 60 అడుగుల వెడల్పు ఉందనుకుందాం. ఈ 60 అడుగుల్ని 3 భాగాలు చేయాలి. ఎప్పుడైనా ప్రతి దిక్కుని 3 భాగాలు చేయండి వెడల్పుని, డివైడెడ్ బై 3. మొదటి భాగం నైరుతి, రెండవ భాగం పడమట, మూడవ భాగం వాయవ్యం. ఒక వాయవ్యం 20 అడుగులు వచ్చింది అని అనుకుందాం. 20 అడుగుల వాయవ్యం వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఏ 15 to 20 మధ్యలో సుమారుగా సింహద్వారం పెట్టుకొని ఈ గ్యాప్లో కావాలంటే స్టెప్స్ పెట్టుకోవచ్చు. అక్కడ ఆ లెంత్ని బట్టి ఎక్కువ పొడుగు వెడల్పులు ఉంటే అది. ఒకవేళ సపరేట్గా వెయ్యవలసి వచ్చింది, కాంపౌండ్ వాళ్ళ పల్లెటూళ్ళల్లో ఇళ్ళు ఉంటాయి, పూరిళ్ళు ఉంటాయి, లేకపోతే పెంకుడిళ్ళు ఉంటాయి, వాటికి ఆనించి కట్టుకునే సాంప్రదాయం లేదు, దూరంగా కడతారు. కట్టేటప్పుడు ఇక్కడ వేసుకోవాలి. ఫస్ట్ మనం క్రితం ఎపిసోడ్లో వాటర్ తీసుకోవటానికి, జలం తీసుకోవటానికి సూత్రం, జలసూత్రం ఎలా పట్టారో అలాగే దీనికి కూడా సూత్రం. ఈ యొక్క పిల్లర్ నుంచి ఈ కాంపౌండ్ వాళ్ళ ఎడ్జ్కి ఇలాగ క్రాస్ తీసుకొని ఇటు నుంచి దీన్ని స్ట్రైట్ చేసుకుని ఇటు నుంచి దీన్ని స్ట్రైట్ చేసుకున్నప్పుడు ఈ ఖాళీ ఎక్కడైతే వచ్చిందో ఈ ఖాళీల్లో వేసుకోవచ్చు. ఏది జరిగినా అలాగే జరగాలి, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని సూత్ర నిబద్ధం అంటారు.
ఈ సూత్రం యొక్క సరి చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా గనక కడితే, ఇలా కట్టినందువల్ల ఏమవుతుందంటే మీకు ఇల్లు ఎలా క్రాస్ ఉన్నా కూడా దాని ప్రకారమే ఈ సూత్ర విధానం వస్తుంది కనుక దోషం రాదు. లేనప్పుడు కుజ్యవేద, స్తంభవేద, లేకపోతే స్తంభపోటు, కుజ్యపోటు, కొన్ని చోట్ల వేద అంటారు, కొన్ని చోట్ల పోటు అంటారు, అవి లేకుండా ఉంటుంది. సో ఇక్కడ ఇక్కడ ఉత్తర వాయువ్యంలో కానీ లేక పశ్చిమ వాయువ్యంలో కానీ వేసుకోవచ్చు. ఆ స్టెప్స్ కింద ఇది ఓపెన్గా పెట్టేట్టుకుండేటైతే, ఈ ఈశాన్య భాగంలో అనబడేటువంటిది సర్వదా నిషిద్ధం. ఏ మూలైనా సరే ఈశాన్యం దిక్కుకు వెయ్యరాదు. దీన్ని 2 భాగములుగా చేయాలి. ఈ పొడుగుని 2 భాగములుగా చేసి ఈ సగంలో వెయ్యకూడదు. ఆ సగంలో కావాలనుకుంటే అవకాశాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు, వేసుకోవచ్చు. ఇక ఇంట్లోకి వచ్చేసరికి ఇవాళ చాలా భాగం డూప్లెక్స్, త్రీప్లెక్స్లు వేస్తున్నారు. ఈ డూప్లెక్స్ హౌస్ వేసుకున్నప్పుడు ఇంట్లో స్టెప్స్ ఎటు రావాలి? తూర్పు వైపుకి స్టెప్స్ వేయకూడదు డూప్లెక్స్లో. ఉత్తరం వైపుకి స్టెప్స్ వేయకూడదు డూప్లెక్స్లో. ఇటు దక్షిణం వైపుకి వేసుకోవచ్చు, లేదా పశ్చిమం వైపుకి వేసుకోవచ్చు. దక్షిణానికి వేస్తే అల్టిమేట్గా దిగటం ఉత్తరానికి దిగాలి, పశ్చిమానికి వేస్తే అల్టిమేట్గా తూర్పుకి దిగాలి. దాన్ని ఏదో లేటెస్ట్గా అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి నీ ముక్కేదంటే దేశం మొత్తం తిప్పినట్టుగా లక్షణం శాస్త్రంలో ఏం చెప్పబడిందో దాన్ని మాత్రమే ఆచరించాలి. ఎందుకని అంటే చూడండి, అన్నం తింటున్నాం, నోట్లోకి వెళ్తున్నాయి, మంచినీళ్ళు తాగుతున్నాం, నోట్లో పోస్తున్నాం, ట్యాబ్లెట్ వేసుకున్నాం, నోట్లో పోస్తున్నాం. ఏదైనా సరే చెయ్యికి కళ్ళు లేవు, నోటికి కళ్ళు లేవు, మనసు చెప్తుంది ఇలా వెళ్ళు అని. అదే కరెంటు పోయింది, తింటున్నాం, కటిక చీకటి, గబిక్కిన ఫోన్ చేశాం, సెల్ ఫోన్లో ఫోన్ చేశాం ఎలక్ట్రికల్ ఆఫీస్కి. వాడు ఇంకో గంట పడుతుందండి, అక్కడ ఏదో వైర్లు తెగిపోయినాయి, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ బ్రేక్ అయింది, 1 గంట 2 గంటలు పడుతుంది అన్నాడు. అయ్యో చీకట్లో అన్నం ఏం తింటామని చేయగడుక్కుంటున్నామా? సరే, అవకాశం ఉన్న వాళ్ళు కొవ్వొత్తి వెలిగిస్తున్నారు, లేకపోతే ఎమర్జెన్సీ లైట్ ఉంది, లేకపోతే ఇవాళ అపార్ట్మెంట్ల సంస్కృతి పెరిగింది కనుక ఇన్వర్టర్స్ ఉంటున్నాయి, లేకపోతే జనరేటర్ ఉంటుంది, ఏదో ఒక లైటు ఓ ఫ్యాను వెలుగుతుంది. కటిక చీకటిలోనే తినవలసిన పరిస్థితి వచ్చింది అనుకుందాం, ఏ ఫెసిలిటీసు లేకపోతే. ముక్కులోకి వెళ్తుందా, చెవులోకి వెళ్తుందా? కన్ను లేని చెయ్యి, కన్ను లేని నోరు, కానీ ముద్ద మాత్రం నోట్లోకే వెళ్తున్నది. అంటే భగవత్ సృష్టిలో తినవలసినటువంటి పదార్థం, తాగవలసిన పదార్థం నోటులోకి వెళ్ళాలి అనేది సృష్టి ధర్మం గనక ఆటోమేటిక్గా యాంత్రికంగా వెళ్ళిపోతున్నాయి. పసిబిడ్డ కూడా నోట్లోకే పెట్టుకుంటున్నాడు. ఎవ్వరు వాడికి నేర్పట్ల, నాయన ముక్కులో పెట్టకూడదు, కంట్లో పెట్టకూడదు, చెవులో పెట్టకూడదు, నోట్లో పెట్టాలి అని. అయినా సరే వెళ్తున్నాడు. ఇది సృష్టి ధర్మం. అలాగే శాస్త్ర ధర్మం ఇలా నడిస్తే మంచిది అని చెప్పింది, అలా నడిచినప్పుడే మంచిది. లేకపోతే కరెంటు పోయింది కదా అని ముక్కులోనో చెవులోనో ముద్ద పెట్టుకుంటే ఏ రకంగా ఉంటుందో వాడిని పిచ్చివాడు అంటారు, మానసిక వికలాంగులు అంటారు, లేకపోతే వెర్రివాడు అంటారు, లేకపోతే ఏమీ తెలియని మూర్ఖుడు అంటారు. అలా శాస్త్ర నిబద్ధములను పాటించినటువంటి వాడిని కూడా శాస్త్రం అంటుంది, శాస్త్రహీనుని చూచి శాస్త్రంబు నవ్వు. శాస్త్రం పాటించిన వాడిని చూసి శాస్త్రం నవ్వుతుంది. హోరు నీ దుంపదేగా, నీకోసమే కదరా నేను ఇదంతా పెట్టింది. ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వం వేదమాత్మభూహ స్థాపత్యంచ సృజిరే చితం క్రమాత్ పూర్వాది వినుముఖ అని బ్రహ్మ భగవానుడు చెప్పాడు. నా 4 ముఖముల నుండి 4 వేదాలు పుట్టినీరా, 4 వేదముల నుండి 4 ఉపవేదములు పుట్టినీరా, అందులో ఒక ఉపవేదమైనటువంటిదే స్థాపత్య వేదం వాస్తురా అని. మన రక్షణ కోసం భగవంతుడు చెప్తే, మన రక్షణ కోసం శాస్త్రంలో పొందుపరిస్తే, మన సుఖ సౌఖ్యాల కోసం మహర్షులు వాళ్ళ తపోశక్తిని అంతా వినియోగించి మనకు వ్రాతపూర్వకంగా అందజేస్తే వాటిని అవహేళన చేయటం, వాటిని విశ్వసించకపోవటం, వాటిని విశ్వసించకపోతే విశ్వసించకపో నష్టం లేదు, ఆచరించకపోవటం, తాను పెట్టక ఉన్న కొరతలేమీ లేదు. కానీ
పరులు పెట్టిన ఎడల ఓర్చలేడు. నువ్వు పెట్టకపోతే నష్టమే ఉందయ్యా, నీ రూపాయి నీ దగ్గరే ఉంటుంది, ఆ వచ్చే పుణ్యం రాదు. నువ్వు సంపాదించిన పుణ్యం అడుక్కుండే వారితో వెళ్ళిపోతుంది. పరులు పెట్టక తాను చూచి ఓర్వలేడు, ఇతరులు పెట్టినా కూడా నువ్వు భరించలేవే. ఎందుకు ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషం, కండకావరం, అహంకారం, మదం, పొగరు, మాత్సర్యం? అవునా? ఉండతగునా ఇవన్నీ? దానగుణం ఉంది, నువ్వు పెట్టలేవు, అదిగో వాడు పెడతాడు పోవాను. చచ్చి ఒక ఆవిడ నరకానికి పోయింది. ఒళ్ళంతా సూదులు పెట్టి కొడబొడుస్తున్నారు. ఈ వేలికి గంధం రాసి బొట్టు పెట్టి పూలు జుట్టి పూజ చేస్తున్నారు. ఈవిడ అడిగింది, ఓని మీద దుంపదేగా, ఒళ్ళంతా కొళ్ళబొడుస్తుండేది, ఈ వేలికి ఏంటి పూజ చేస్తున్నారంటే, అమ్మ నీ జన్మలో నువ్వెవ్వడికి పెట్టలా, కానీ పక్కింటి ఆవిడికి నీకు తగాదా జరిగింది. అడుక్కుంటే వాళ్ళు వస్తే వాళ్ళు పెడతారు పో, వాళ్ళు పెడతారు పో, వాళ్ళు పెడతారు పో అని నువ్వు వేలు చూపించావు. పెట్టకపోయినా పెట్టే ఇల్లన్నా చూపించావు గనక ఆ కొద్దిగా పుణ్యం వేలు చేసుకుంది, దాన్ని పూజ చేస్తున్నావు. అదే నువ్వు పెడితే ఇంకెంత బాగా నీకు సపర్యలు చేసేవాళ్ళం అన్నారట. అలాగా నువ్వు పెట్టకపోతే నష్టం లేదు, పరులు పెట్టకపోతే చెడగొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. పుణ్యం రాకపోగా పాపం మూట కట్టుకోవటం జరుగుతుంది. కనుక ఆచరిస్తని వాటి, నేను వాస్తుని నమ్మనండి. వాడి ఇంటికి వెళ్ళి చూడండి ఎన్ని వాస్తులు ఉంటాయో. పెద్ద పెద్ద వాళ్ళు ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్తో చెప్తూ ఉంటారు ఛానల్స్లో. వాస్తు అనబడేటువంటిది సిద్ధాంతులు కల్పించింది, వాస్తు అనేది బ్రాహ్మడు బతకడానికి కనిపించింది. ఇవాళ కమ్మ వాస్తుంది, రెడ్డి వాస్తుంది, కాపు వాస్తుంది, గౌడ వాస్తుంది, ప్రతి ఒక్కడు పెట్టుకుంటున్నాడు. పెట్టుకోవటం తప్పేం లేదు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. వాడు కాపు అయితే ఏంటి, రెడ్డి అయితే ఏంటి, బ్రాహ్మడు అయితే ఏంటి, వైశ్యుడు అయితే ఏంటి, ఏ కులం అయితే ఏంటి. గుర్రం జాషువా ఎవరు? కవిస్సు జ బ్రహ్మస్సు జ బ్రాహ్మణాస్సు జ విప్రస్సు జ వేదస్సు జ క్షేరస్సు చిదదిస్సు చిగావస్సు చేస్వస్సు చి. స్వతసిద్ధమైన శుచి కలిగినవి ఇన్నున్నాయని వేదం చెప్పింది. అందులో కవి నిత్య శుచి అన్నాడు. కనుకనే జాషువాని మనం గౌరవిస్తున్నాం, గుర్రం జాషువా గారిని. కుల ప్రాతిపదికన గౌరవించాలంటే ఒక్క నన్నయ్యని తిక్కయ్యని తప్ప, ఇంకా తిక్కన్నని తప్ప, లేకపోతే ఇంకోళ్ళని తప్ప గౌరవించలేంగా. పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? ఇవాళ బిఆర్ అంబేద్కర్, ఇవాళ సుప్రీంకోర్టుతో సహా మరి వారు చెప్పినటువంటి శాసనాలని, వారు చెప్పినటువంటి వాటినే పాటిస్తున్నదిగా రాజ్యాంగం. కులం కాదు, మతం కాదు, వ్యక్తి కాదు, ధర్మం ప్రధానం. ధర్మానాశ్రయంతి శాస్త్రం. శాస్త్రాన్ని ఆశ్రయించుకుని ధర్మం ఉంటుంది, ధర్మాన్ని ఆశ్రయించుకుని శాస్త్రం ఉంటుంది. ఆ ధర్మం ఎవరిని ఆశ్రయించుకొని ఉంటుంది? ధర్మానాశ్రయంతి కామం. ధర్మం కోరికలను ఆశ్రయించుకొని ఉంటుంది. విచిత్రంగా ఉందా? కామానాశ్రయంతే అర్థం. ఆ కామములు దేన్ని ఆశ్రయించుకొని ఉంటాయి? కామ్యములు అంటే కోరికలు. ఇక్కడ కోరికలు దేన్ని ఆశ్రయించుకొని ఉంటాయి? డబ్బును ఆశ్రయించుకొని ఉంటాయి. నతు ధర్మార్థ కామాంశ మోక్షో నగతి దుర్లభం. ధనముండి ఎవడైతే శాస్త్రాన్ని విశ్వసిస్తాడో, ధనముండి ఎవడైతే విశ్వసించడో, ధనముండి ఎవడైతే దాన ధర్మాదులను చెయ్యడో వాడికి మోక్షం లేదు పమ్మంది. నతు ధర్మార్థ కామాంశ మోక్షో నగతి దుర్లభం అని. ధనముండి దానం చెయ్యని వాడు, ధర్మాన్ని ఆచరించినటువంటి వాడికి మోక్షం లేదు, గతులు లేవు అని చెప్పింది. ధనం లేనటువంటి వాడు యజ్ఞం చేయబోతే మోక్షం రాదని చెప్పలా, ఎందుకంటే వాడికి ధనం లేదు. ధనం ఉన్నటువంటి వాడు చేయలేదు అనుకోండి, వాడికి ఎక్కువ దోషాలు చెప్పారు. కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని చక్కగా శాస్త్రాన్ని సంపూర్ణంగా తెలుసుకుని మీ అనుమానాలన్నీ నివృత్తి చేసుకుంటానికి 9494409777 కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, వివరాలు తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై గురు.